గైస్ వెల్కమ్ టు అనదర్ షార్ట్ వీడియో. సో ఇక్కడ చూడండి, మనకు రీసెంట్‌గా ఎస్ఎస్‌సి ఎగ్జామ్ చాలా కంప్లీట్ అయినాయి కదా! ఆ కంప్లీట్ అయిన ఎగ్జామ్స్‌లో ఇంగ్లీష్ నుంచి అడిగిన క్వెషన్స్ ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకు ఎంటీఎస్ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి, సో ఎంటీఎస్‌లో రీజనింగ్ అండ్ క్వాంట్ నుంచి మనకు జస్ట్ క్వాలిఫైయింగ్ అన్నమాట. మనకు పేపర్ డిసైడ్ చేసేది అంటే మార్క్స్ డిసైడ్ చేసేది ఏంటంటే జీఎస్ ప్లస్ మనకింకా ఇంగ్లీష్ అన్నమాట. సో కొన్ని బేసిక్స్ అనేది ఇక్కడ మీకు చెప్తాను. సో, ఏ ప్లేస్ వేర్ రికార్డ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్. సో, ఇది రీసెంట్‌గా కంప్లీట్ అయిన సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్‌లో అడిగిందనమాట. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆర్కైవ్. ఏ ప్లేస్ వేర్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్. అంటే డాక్యుమెంట్స్‌ని, రికార్డ్స్‌ని స్టోర్ చేసే ప్లేస్‌ని ఏమంటారు అని అడుగుతున్నారు. దాన్ని ఆర్కైవ్ అని అంటారు. సో, ఇక్కడ సెకండ్ క్వెషన్ వచ్చేసి ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్. సో, బర్డ్స్ గురించి చదివే వాళ్ళని ఏమంటారు అని ఇక్కడ అడుగుతున్నారనమాట. సో, వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అని అంటారనమాట. బర్డ్స్ గురించి చదివే వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అని అంటారు. ఇది సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్‌లో అడిగారు. అండ్ నెక్స్ట్ ఏ పర్సన్ హూ హాస్ అన్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ అడ్మైరేషన్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్. అంటే వాళ్ళ పైన వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉండడాన్ని ఏమంటారంటే నార్సిసిస్ట్ అని అనడం జరుగుతుందనమాట. ఇది ఎస్ఎస్‌సి సిపిఓ ఎగ్జామ్‌లో అడిగారనమాట ఈ క్వెషన్. సో, హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.